ఆ? ఫస్ట్ మీ ఈ ఆ, ఇనిషియేటివ్కి ఇవాళ పిలిచారు కదా బిగ్ గ్రీన్ గణేష కోసం. అవునవును. మీ మెసేజ్ ఏంటి అది బ్రీఫ్గా చెప్పేసి. ఫస్ట్ మీడియా మిత్రులకు నమస్కారం అండ్ హైదరాబాద్ ప్రజలకు నమస్కారం. మనం అందరం ప్రతి ఏటా జరుపుకునే గణపతి ఉత్సవాలు మన మత సామరస్యాన్ని, మన ఐక్యమత్యాన్ని చూపిస్తాయి. సో ఇలాంటి గొప్ప పండుగలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం, మనం అందరం ఐకమత్యంగా ఉండడం అండ్ మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకోవడం, ఇది రాబోయే తరాలకు మనం అందించే గొప్ప విషయం. సో వ్యక్తిగతంగా నేను మట్టి గణపతిని ఎక్కువగా ఆరాధిస్తాను. అలాగ చేసే వ్యక్తుల్ని ఎక్కువ ప్రేమిస్తాను. దానివల్ల పర్యావరణం బాగుంటుంది, ఎందుకంటే నేను పర్యావరణాన్ని ఎక్కువ ఇష్టపడే వ్యక్తిని. సో మంచి గాలిని, మంచి నీటిని, మంచి సహజ వనరులను కలిగి ఉంటేనే మానవుడు ఎక్కువ రోజులు ఇక్కడ నిలదొక్కుంటాడని నేను బలంగా నమ్ముతాను. అలాగా నమ్మి చాలా పాటలు చేశాను. అండ్ నాకు వ్యక్తిగతంగా ఇలాంటి వేడుకలకి రావడం కొంచెం కష్టమైన పని. కానీ వ్యక్తిగతంగా నాకు క్రిష్ గారంటే చాలా ఇష్టం. బిగ్ ఎఫ్ఎం ఆర్జే క్రిష్ గారంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఇష్టపడడానికి యాక్చువల్లీ ఒక అమ్మాయి అబ్బాయికి లవ్ పుడుతుంది. యాక్చువల్లీ అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకుంటారు. బట్ మేమిద్దరం ప్రేమించుకున్నాం అని తప్పుగా తీసుకోవద్దు. మా ఇద్దరికి ఏంటంటే నేచర్ అంటే బాగా ఇష్టం. ఆయనకి ప్రకృతి అంటే బాగా ఇష్టం, నాకు ప్రకృతి అంటే బాగా ఇష్టం. సో మా ఇద్దరికి ఒక తల్లిలాగా మా ఇద్దరిని కలిపింది. సో ప్రకృతి మా తల్లి అయితే మేమిద్దరం ఆ తల్లికి పుట్టిన పిల్లలంలాగా అనమాట. సో అలాగా క్రిష్ గారి ప్రేమకి ఆ, గౌరవంగా ఇక్కడికి రావడం జరిగింది. అండ్ కూకట్పల్లి ఇక్కడ చాలా అనుభవాలు ఉన్నాయి. అంటే ఏమీ లేనప్పుడు ఇక్కడ పడుకున్న రోజులు ఉన్నాయి, తిరిగిన రోజులు ఉన్నాయి. సో ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. రిలీజ్ కాబోతున్న ఉత్సవం గురించి. యాక్చువల్లీ ఉత్సవం మూవీ నేను చేయలేదండి. బట్ రేపు రిలీజ్ అవుతున్న ఉత్సవం మూవీ బాగా ఆడాలి. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో, ఒక సినిమా నిలబెట్టుకోవడం ఎంత కష్టమో, రిలీజ్ చేయడం ఎంత కష్టమో, అది ప్రజలకు చేరువ చేయడం ఎంత కష్టమో, ఆ బాధలు ఇబ్బందులు తెలిసిన వాడిగా ఒక మంచి సినిమాని తీస్తే జనాలు ఆదరిస్తారు, మీరు ఎప్పుడు ప్రేమిస్తారని మాకు నమ్మకం ఉంటుంది. కాబట్టి మా సర్వశక్తులు వడ్డీ మీ అందరి ముందు సినిమాలు తీసుకొస్తూ ఉంటాం. సో మీరు ఇచ్చే ప్రేమకి, మీరు వేసే చప్పుళ్ళకి, మీరు వేసే విజిల్లకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. దానికోసం మేము సంవత్సరాల తరబడి కష్టం చేస్తాం. సో అలాంటి కష్టం చేసుకుంటూ రేపు మీ ముందుకు రాబోతున్న ఉత్సవం సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్సవం టీంకి ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.